महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ మే మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే పోయే ముందు ఈ మాసంలో మనకి మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది చూద్దాం. సో మే మాసంలో మనకి మేజర్గా ఏ పండగలు కానీ ఈవెంట్స్ కానీ లేవు. ఒక్క మాస శివరాత్రి 6వ తారీఖు మాత్రం మనకి మాస శివరాత్రి ఉంది. సో ఇక ఈ మాసంలో మనం మేజర్ ట్రాన్సిట్గా చెప్పుకోదగింది గురువు గారి యొక్క మార్పు. ఇక వచ్చే సంవత్సర కాలం పాటు అన్ని రాశుల వారికి సంబంధించి వాళ్ళ యొక్క వర్క్ విషయంలో కానివ్వండి, మనీ విషయంలో కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, వివాహపరంగా కానివ్వండి, చాలా మార్పులు అనేవి, డ్రాస్టికల్ చేంజెస్ అనేవి గురువు గారి మార్పు మీ స్థానాలను బట్టి మీ రాశులు బట్టి తీసుకొస్తున్నారు. సో మనం వీడియోలు కూడా చేసాం, ఏ రాశికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తారు అనేది మీరు కూడా చూడొచ్చు. గురువు గారి యొక్క మార్పు అనేది మనం మేజర్గా తీసుకోదగిన విషయం ఈ మాసం నుంచి. అదేవిధంగా ఇక్కడ కుజుని యొక్క సంచారం ఇక్కడ మనకి మీనరాశిలో రాహుతో కలిసి కుజరాహుల యుతి నడుస్తుంది. అదేవిధంగా బుధుడు కుజుడి యొక్క యుతి నుంచి ఆయన బయటపడి మేషరాశిలో ఆయన ఒక్కడే చక్కగా సంచారంలో ఉంటున్నారు మే 10వ తారీఖు నుంచి కూడా. సో అదేవిధంగా ఇక రవి కూడా 15వ తారీఖు వరకు ఉచ్చస్థితి మేషరాశిలో, 15 తర్వాత నుంచి వృషభ రాశిలో రవి యొక్క సంచారం జరుగుతుంది. శుక్ర భగవానుడు కూడా 19వ తారీఖు నుంచి వృషభ రాశి స్వక్షేత్రంలో సంచారంలో ఉంటున్నారు. 19వ తారీఖు ముందు వరకు కూడా మేషరాశిలో శుక్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా బుధుడు, రవి, శుక్రులు ముగ్గురు కూడా మారుతూ ఉన్నారు ఈ తేదీల్లో. సో అలాగే కన్యలో కేతువు యొక్క సంచారం, మూల త్రికోణం కుంభరాశిలో శని స్వస్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ విధమైన ప్లానెటరీ ట్రాన్సిట్ ఆధారంగా, గోచారం ఆధారంగా మిగతా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలాంటి ఫలితం ఉండబోతుంది ఈ మాసం మనం చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనుసు రాశి వారికి సంబంధించి చూస్తే వీళ్ళకి తృతీయంలో శని, అలాగే ఇక్కడ షష్టమంలో రవి 2 గ్రహాలు, అలాగే దశమంలో కేతువు 3 గ్రహాల యొక్క అనుకూలత ధనుసు రాశి వారికి మనకి కనిపిస్తుంది. సో ఈ రాశి వారికి ఓవరాల్గా ఈ మంత్ నుంచి మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిట్ చేంజ్ అనేది కనిపిస్తుంది. ఏదైతే మనం చెప్పుకుంటున్నామో గురువు గారి యొక్క స్థాన మార్పు మేజర్గా ధనుసు రాశి వారికి సంబంధించి ఈ మే నుంచి కూడా మారడం. సో ఈ గురువుగారి స్థాన మార్పు గురించి అన్ని రాశుల వారికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మీ రాశి కూడా చూసుకోవచ్చు. బ్రీఫ్గా చూస్తే కనుక సమ్ మేజర్ చేంజెస్ అనేవి ధనుసు రాశి వారికి మాత్రం చాలా వరకు ఇక్కడ వీళ్ళకి ఎదురయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే గురు భగవానుని యొక్క స్థానం, స్థితి, సంచారం రాశ్యాధిపతిగా షష్టమ స్థానంలోకి వెళ్తూ ఉన్నారో, సో ఇక్కడ చాలా వరకు వీళ్ళ డైలీ రొటీన్లో చాలా చేంజెస్ అనేవి మే మంత్ నుంచి మొదలవబోతున్నాయి. అదేవిధంగా ఈ రాశికి మొదటి 2 వారాలు రవి పంచమంలోను, తర్వాత 2 వారాలు రవి షష్టమంలోనూ ఉంటున్నారు. సో అలాగే మే 10వ తారీఖు నుంచి బుధుడు కూడా పంచమంలోకి వస్తున్నాడు. సో పంచమంలో ఉన్న రవి బుధుల యొక్క సంచారం వీరికి అంతగా అనుకూల ఫలితాలు ఇవ్వదు. కాబట్టి మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఈ మంత్లో మీరు పెట్టుకున్న టాస్క్లో సో కొంతవరకు ఓకే, మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం తప్పులేదు. సో ఈ టైం ఇది చేద్దాం, ఇది ఈ మంత్ ఇది అని మీ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో, సో మే 15వ తారీఖు వరకు కూడా కొంత రవి బుధుల యొక్క సంచారం, కొంత ఈ యొక్క గ్రహాలు దిగ్బలంలో పంచమ స్థానాలు అనుకూలించిన కారణంగా అంత జాబ్లో మీరు పెట్టే క్రియేటివిటీ కావచ్చు, మీరు ఎక్స్పెక్ట్ చేసే హైక్స్ కావచ్చు, లేకపోతే మీరు అండ్ మీరు చాలా బాగా పెర్ఫామ్ చేసాం అనుకున్న ఏంటి మనకి అంత అప్లాస్ ఇవ్వట్లేదు, మనల్ని అంత మెచ్చుకోవట్లేదు అనుకునే విధంగా కొన్ని పరిస్థితులు ఉండొచ్చు. అక్కడ సిచ్యువేషన్స్ ఈజ్ చేంజింగ్ ఆఫ్టర్ 15th 3-4 వారాల్లో రవి యొక్క సంచారం వీళ్ళకి ఏదైతే ఇక్కడ మారుతూ ఉందో అది కొంతవరకు వీళ్ళకి రాని బాకీలు వసూలు చేసుకోవటం కానీ, మీ సర్వీసులు మీకు రావాల్సినవి ఏమన్నా రావాల్సి వస్తే అవి ధనపరంగా మెటీరియలిస్టిక్ గెయిన్స్ విషయాల్లో మీకు కొంతవరకు కొంత ఫేవర్ అవటం కానీ, శత్రు విజయాన్ని మీరు పొందే విషయాల్లో కానీ
రుణ ఒత్తిళ్ళు ఆరోగ్య సమస్యలు తట్టుకునే విషయంలో కానీ చాలా వరకు మీకు ఇక్కడ ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి ధనుసు రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. 19వ తారీఖు వరకు కూడా శుక్రుడి యొక్క స్థాన సంచారం ఇక్కడ పంచమ స్థానంలో జరుగుతుంది రాశికి. సో కొద్దిగా గొప్ప పర్వాలేదు, 2 వారాలు శుక్రుడు కూడా ఉంటున్నారు అక్కడ, రవి బుధులతో పాటు శుక్రుడు కూడా ఉంటున్నారు. సో కాబట్టి ఇక్కడ సమ్ మిక్స్డ్ రిజల్ట్స్, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్లోను, లవ్ లైఫ్లోను, సంతానపరమైన విషయాల్లోనూ మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి మనకి ఇక్కడ మొదటి 2 వారాలు కనిపిస్తున్నాయి. మేజర్గా ధనుసు రాశి వారు అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి అర్ధాష్టమ కుజరాహు దోషం, చతుర్థ స్థానంలో అర్ధాష్టమంలో కుజుడు రాహు యొక్క స్థాన సంచారం ముఖ్యంగా. సో ఎప్పుడైతే కుజరాహులు అర్ధాష్టమ సంచారంలో ఉంటున్నారో డొమెస్టికల్ లైఫ్ అంతా చాలా హాట్ అండ్ హీట్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్, మార్స్ ఇస్ ఏ ఫైటర్. సో ఈజ్ ఇన్ యువర్ 4th హౌస్. మనం మార్స్ ఎక్కడుంటే అక్కడ మనం యుద్ధం బాగా చేయగలుగుతాం. ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళ మీద యుద్ధం చేస్తే ఏముంటుంది ఉపయోగం? సో ఇంట్లో వాళ్ళ మీద చిన్న మాటన్న చిరాకు పడే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే జాబ్లో ప్రెషర్ అలా ఉంటుంది. ఎందుకంటే కేతు ఆల్రెడీ దశమస్థానంలో ఉన్నాడు, అర్ధాష్టమంలో కుజుడు ఉన్నాడు. కుజుకేతు యొక్క సమసప్తమం జరుగుతూ ఉంటుంది. కుజుడు డైరెక్ట్ ఆస్పెక్ట్ 10th హౌస్ మీద వేస్తూ ఉంటాడు. ఉద్యోగంలో ఉన్న ఒత్తిడి, ఉద్యోగంలో పని చేయాలా మీ పని చేయాలి నాకు అర్థం కావట్లా, వాడేమో అక్కడ జాబ్లో వాడేమో వాడ్ టార్చర్ ఒకటి, ఇంట్లో మీకు సంబంధించి మీరు కూడా చూసుకోలేరు అనే విధంగా ఒక చిన్న ఈ అగ్రెసివ్ వాతావరణం అనేది కుజరాహువులు వెన్ ద ఫైరీ ప్లానెట్ కుజుడితో రాహు కలుస్తాడు, దట్ ఈస్ భూమ్. సో అదంతా ఆ ఆవేశం అంతా ఇల్లు అంతా స్ప్రెడ్ అవుతుంది, ఒక చోట ఉండదు. సో కాబట్టి ఇంటిని కూల్గా చూసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రాపర్టీస్ విషయాల్లో కావచ్చు, వెహికల్స్ విషయాల్లో కావచ్చు, ముఖ్యంగా మీ ఇన్నర్ పీస్, మీ హ్యాపీనెస్కి సంబంధించిన విషయాల్లో అగ్రెసివ్ ఎమోషన్ని ఇక్కడ మీరు క్యారీ చేసే ఆస్కారాలు ధనుసు రాశి వారికి కనిపిస్తున్నాయి. సో ఆల్రెడీ తృతీయంలో శని ఉన్నారు, మొన్నటి వరకు కూడా పోయిన నెలంతా కూడా కుజశనుల యొక్క యుతి పంచమాధిపతి తృతీయంలో ఉంటాం. ఇక్కడ చాలా వరకు కూడా మీ కమ్యూనికేషన్ విషయాల్లో కావచ్చు, షార్ట్ జర్నీస్ విషయాల్లో కావచ్చు, సమ్ డిసాటిస్ఫాక్షన్ సిబ్లింగ్స్ విషయాల్లో కావచ్చు, మీరు పెట్టే ఎఫర్ట్స్ ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను కానీ ఏంటి దానికి ఎంత ఎఫర్ట్ పెడితే అంత ఎఫర్ట్కి తగ్గట్టు మనకి అంతా రివర్స్లో జరుగుతుంది అనే విధంగా. ఎందుకంటే శత్రుక్షేత్రంలో కుజుని యొక్క సంచారం. సో అట్లీస్ట్ కనీసం ఇప్పుడు శని ఒక్కళ్ళ ఇండివిజువల్గా ఉండి తృతీయ స్థానం అంతా క్లియర్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి మీ కమ్యూనికేషన్, మీ ఎఫర్ట్స్ అవన్నీ కూడా మళ్ళీ అంత ఫ్రస్ట్రేటివ్గా లేకుండా ముందుకు వెళ్ళే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా కూడా ధనుసు రాశి వాళ్ళకి నథింగ్ టు వర్రీ. శని యొక్క తృతీయ స్థాన సంచారం, ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. సో ఇక్కడ కరేజియస్గా మీరు తీసుకునే స్టెప్స్, ధైర్యంతో మీరు తీసుకునే స్టెప్స్, మీరు వేసే ముందడుగులే మీకు మీ యొక్క ఆర్థిక పరమైన వృద్ధిని ఇక్కడ పెంచుతూ ఉంటాయి. ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత కరేజ్గా మీరు ముందుకు వెళ్తుంటే అంత ఆర్థిక పరంగా మీరు ఎదుగుదల అనేది ధనుసు రాశి వారికి తృతీయ స్థాన సూర్యుడు మనకి తృతీయ స్థాన శని మనకి ఇక్కడ సూచిస్తున్నాడు. సో ఈ విధంగా మొత్తంగా దశమ స్థానంలో కూడా కేతు యొక్క సంచారం ఉంది కాబట్టి జాబ్ విషయంలో ఇక్కడ నుంచి మీ ప్రాస్పెక్టివ్, మీ యొక్క ఇమాజినేషన్, మీ యొక్క అప్రోచ్ అన్నీ కూడా మారతాయి నెమ్మదిగా. గురువు గారి యొక్క ఆస్పెక్ట్ కేతు మీద ఇక్కడ ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా జస్ట్ ప్రొఫెషన్ పరంగా తీసుకునే డెసిషన్స్లో కొంత మీరు ఆగితే కనుక జూపిటర్ మీకు దారి చూపిస్తారు డెఫినెట్గా. సో అదేవిధంగా ఈ రాశి వారికి వ్యాపారపరమైన విషయాల్లో కూడా మనం చూసినప్పుడు మొదటి 15 రోజులు అంత అనుకూలత కొంచెం తక్కువగా ఉంది. యాక్చువల్గా బుధుడి యొక్క సంచారం కూడా పంచమ స్థానంలో ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, వ్యాపారంలో మీరు పెట్టుకున్న టార్గెట్స్ రీచ్ కావచ్చు, కొంత అటు ఇటుగా ఉన్నా మీరేం పెద్ద ఫీల్ అవ్వాల్సిన పని లేదు. సో ఎప్పుడు ఈ యొక్క కుజరాహుల ఇటు వల్ల మనకి డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఎంత హీటెడ్ ఆర్గ్యుమెంట్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ప్రాపర్టీస్ విషయంలో కావచ్చు, గృహపరమైన విషయాలు. సో అలాగే ప్రొఫెషనల్గా జాబ్ పరమైన విషయాల్లో మీకు ఎక్కడ చేంజెస్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి, ఏ విషయంలో ఏ టైంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకి వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే ఆ ట్రాన్సిట్ వచ్చినప్పుడు ఆ డేట్స్ మనం ముందుగా చెప్పుకుంటాం కాబట్టి ఓకే ఈ టైంలో ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఈ టైంలో ఇంటి పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, సో ఈ టైంలో హెల్త్ పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని మీకు అర్థమవుతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ రవి గురు శుక్రుల యొక్క యుతి ఇక్కడ మనకి 3-4 వారాల్లో షష్టమ స్థానంలో ఏర్పడుతూ ఉంది. సో కాబట్టి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, కలత్ర స్థానంలోని శుక్రుడి కూడా సంచారంలో ఉన్నారు కాబట్టి మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపాలు రాకుండా ఉండడం చూసుకోవటం ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మన వీక్లీ రాశి ఫలాల్లో ఇంకా బాగా చెప్పుకోవచ్చు.
సో కాబట్టి ఈ రాశికి మెయిన్గా శుక్రుని యొక్క సంచారం అనుకూలంగా ఉండట్లేదు కాబట్టి 19వ తారీఖు తర్వాత నుంచి చక్కగా మహాలక్ష్మికి లక్ష్మీదేవికి మల్లెపూల మాలతో అలంకరించుకొని లక్ష్మీ అష్టోత్తరం శుక్రవారం చేసుకోవటం 19వ తారీఖు తర్వాత నుంచి. గురుబలం కొంచెం వీళ్ళకి తగ్గుతూ ఉంది కాబట్టి రాశ్యాధిపతి అయ్యి, సో కాబట్టి ఇక్కడ దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, ముఖ్యంగా కుజరాహులు అయితే అర్ధాష్టమంలో ఇది మాత్రం ఇంటికి సంబంధించి ఏమేమి లోపాలు ఉన్నాయి, ఏంటి ఎక్కడెక్కడ ఏమేమి బొక్కలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ కన్నాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ నీళ్లు గారుతాయి, ఇవన్నీ ఇప్పుడు బయటపడతాయి అన్నమాట. వాహనాలకు సంబంధించిన రిపేర్లు అన్నీ. సో ఇక్కడ వీరికి ధరణీ గర్భ సంభూతం కుజనవగ్రహ శాంతి మంత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ప్రతి మంగళవారం చేసుకోవటం వల్ల ఇంకా చాలా మంచి అభివృద్ధిలోకి ధనుసు రాశి వాళ్ళు వెళ్ళొచ్చు. సో వీక్లీ రాశి ఫలాలు ఇంకా షార్ట్గా మనం చక్కగా షార్ప్గా ఆ వీక్ ఏం చేసుకుంటే బాగుంటుందని చెప్పుకుంటాం కాబట్టి అది కూడా ఫాలో అయితే బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.